మేమే కొట్లాడినాం తెలంగాణ కోసము పార్లమెంట్లో ప్రశ్నించింది టీఆర్ఎస్ ఎంపీలు అనేటువంటిది హరీష్ రావు గారు చెప్పారు, నేను కేసీఆర్ గారు చెప్తున్నారు. కొట్లాడడం అంటే చాలా మంది మాట్లాడుతుంటారండి, మాటలు వేరు చేతలు వేరు. ఓకే, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. రెండు జాతీయ పార్టీలు అనుకున్నప్పుడు కదా తెలంగాణ రాష్ట్రం అనే కళ సాకారం అయింది. లేకపోతే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి కళ సాకారం అవుతుందా? వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. వేసి మీరు ఉద్యమం చేసిన మాట వాస్తవం, ప్రజల్ని సమీకరించిన మాట వాస్తవం. కానీ ఎవరు పెట్టాలి బిల్లు? కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు అనుకుని పెడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో మీ పెర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది ప్రజలు మొన్న చెప్పిండ్రు. ప్రజలు చెప్పినప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఆవేశపడు ఎందుకు? లేస్తే పడుతున్నారు, పడితే నడుమిరుగుతుంది, ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు? ఒక 5 ఏళ్ళు విశ్రాంతి తీసుకోండి. ప్రజలు వాళ్ళకి ఓటేసిర్రు, వాళ్ళు పరిపాలిస్తారా, వాళ్ళు గోతిలో పడతారా, వాళ్ళకి అవకాశం ఇయ్యండి. ఇంత తొందర ఎందుకు? రేపే రిజైన్ చేయి, ఎల్లుండే ఇంకోటి చేయి, ఇంత తొందర ఎందుకు? వచ్చేది మా సర్కారే, కొద్ది రోజుల్లోనే తెలంగాణలో ఎట్లా వస్తుంది? 5 ఏళ్ల కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు, వీళ్ళు తొందరలో ఎట్లా వస్తారన్న? ఇంకా 4.5 ఏళ్ళు బాకీ ఉంది, కూలగొడతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు, మాకు 20 మంది అంటున్నారు కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు టచ్ లో ఉన్నారని కేసీఆర్ గారు చెప్తే జనం నమ్మింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పక్షం నా దగ్గరికి వస్తాడని కేసీఆర్ గారు చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ సత్యదూరం, జస్ట్ మీడియాలో స్పేస్ కోసం కనబడతలే, మా కథ అయిపోయింది, మాకు ఒక్క సీట్ వస్తలేదనే భయంతో మొదలుపెట్టినటువంటి కొత్త పంచాయతీలు తప్ప ఇవేవి కూడా నిజాలు కాదు. జూన్ 4 దాకా ఆగుదాం, ఎందుకు తొందర ఎందుకు? జూన్ 4 నాడు ఈ దేశం అంతా కమలం వికసిస్తుంది. దాంట్లో తెలంగాణ కూడా ఉంటుంది, మెదక్ కూడా ఉంటుంది. మెదక్ కూడా 100% భారతీయ జనతా పార్టీ. సిద్దిపేట గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నాం. ఏ గడ్డ? 40 ఏళ్ల నుంచి అయితే మామ, లేకపోతే అల్లుడు. జనానికి కూడా ముఖం మొత్తిందన్న, అందుకని మార్పు కోరుకుంటున్నారు సిద్దిపేట ప్రజలు. చూద్దాము, భయానికి ఉంటున్నారు వాళ్ళతోటి. ఏడ ఇల్లు గులగొడతాడో, ఏడ డబ్బలు వేపేస్తాడో, ఏడ హోటల్ వీకెత్తాడో, ఏడన్నా రైస్ మిల్ మూసేస్తాడో అని బలవంతం సంసారం జరుగుతుంది సిద్దిపేటలో. ఒకవేళ హరీష్ రావు గారి మీద ప్రేమ ఉన్నట్టయితే సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులకి నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని. ఈ 3 నెలల్లో పూజల హరికృష్ణ అని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, డిపాజిట్ కూడా రానటువంటి అభ్యర్థి, అంతటా తిరుగుకుంటా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకు ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ పోయి మా ఎమ్మెల్యేని విలువకుండా నువ్వు ఎట్లా ఓపెనింగ్ చేస్తావు, ఎట్లా కొబ్బరికాయ కొడతావని అడుగుతలేడు ఎందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్? అంటే బీఆర్ఎస్ కౌన్సిలర్లు హరీష్ రావు తోటి ఎందుకున్నారు? అధికారం ఉన్నది, బెదిరిస్తాడు, వీడెవడు మాకు లేడు, వీడిని ఎదిరిస్తే మమ్మల్ని చంపేస్తాడేమనే భయానికి ఉన్నారు తప్ప హరీష్ మీద ప్రేమతోటి ఎవరు లేరు సిద్దిపేటలో. ఇప్పుడు నీకు అధికారం పోయింది. నేను అడుగుతున్నా కదా, పూజల హరికృష్ణ అని ఒక యంగ్స్టర్ మీ కౌన్సిలర్ల కంటే చాలా చిన్నవాడు. పూజల హరికృష్ణ పోయి సిద్దిపేట మున్సిపాలిటీ, మొత్తం మున్సిపాలిటీ నీదే కదా, 40 ఏళ్ళ నుంచి మీరే కదా. ఎందుకు మరి ఒక కౌన్సిలర్ పోయి ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తలేవు హరికృష్ణ? అసలు నువ్వు ఎవరినీరా పోయి కొబ్బరికాయ కొట్టేందుకు? మా ఎమ్మెల్యే రాకుండా నువ్వు ఎట్లా కొబ్బరికాయ కొడతావు అని అడిగే ధైర్యం ఒక కౌన్సిలర్ ఎందుకు చేస్తలేడు? ఎందుకంటారు? హరీష్ రావు మీద ఎవరికి ప్రేమ లేదు. హరీష్ రావు మీద ఎవరికి ప్రేమ లేదు, సొంత పార్టీలో లేదు, సొంత ఇంట్లో కూడా లేదు. ఇదంతా బలవంతం సంసారం, పైసల సంసారం, పోలీసు వాళ్ళ సంసారం. సురేందర్ రెడ్డి అని ఒక ఏసీపీని పెట్టుకొని నడిపిన దుకాణ కార్యక్రమం తప్పితే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు సిద్దిపేటలో సురేందర్ రెడ్డి లేడు కాబట్టి ఎవరైనా మాట్లాడతారు. ఇది పరిస్థితి. ఇది హరీష్కి అర్థం కావాలి. అర్థం కాక పొంకనాలు కొట్టి ఏదో చేసుకుంటే ఏం మిగలేదు అసలు. యాక్చువల్గా అసలు సిద్దిపేటకి హరీష్కి ఏం సంబంధం? ఏదో మామ కుర్చీ ఇస్తే కూర్చున్నావు, అల్లులాగా ఉన్నావు, వెళ్ళిపో అంతే. అందరినీ దౌర్జన్యం చేస్తే ఎవడు పడతాడు చెప్పు? ఈ గడ్డ ఉద్యమాల గడ్డ. నువ్వు భయపట్టిస్తే భయపడే గడ్డ కాదు, నేను భయపట్టించి పంపిస్తాను. నీకు చాతనైతే నేను ఇవాళ అడుగుతున్నా సిద్దిపేటకి వెళ్ళి. ఆయన సొంత ఊరు తోటపల్లిలో ఒక రిజర్వాయర్ కడతామని చెప్పి భూములు గుంజుకున్నారు. చుట్టుపక్కల ఉన్న 5 ఊర్లకు వెళ్ళి 5,500 ఎకరాల భూమి గుంజుకున్నాడు. నువ్వు చెప్తావు కదా నేను తెలంగాణ పౌరుషం ఉంది, ఇట్లా కొట్లాడినా అట్లా కొట్లాడినా అని. మీకు కానీ మీ మామకు కానీ పౌరుషం ఉంటే తోటపల్లిలో రిజర్వాయర్ క్యాన్సిల్ చేసినామని ప్రకటించారు. ఏ పేద రైతుల నుంచి అయితే 5,500 ఎకరాల భూములు లాక్కున్నావు హరీష్, ఆ భూములు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి తిరిగి ఎందుకు ఇచ్చేయలే? సొంత ఊరు రైతులు 5,500 ఎకరాల భూమి 10 లక్షలు ఇచ్చి గుంజుకున్నాడు. ఇలా 1 కోటి రూపాయలకు ఎకరం అయింది. వాళ్ళు ఏమంటారు? నువ్వు ఇచ్చిన 10 లక్షలు బ్యాంకులు ఉన్నాయి, నువ్వు ఇచ్చినవి నువ్వు తీసుకొని నా భూమి నాకు ఇవ్వమంటారు. ప్రాజెక్టు కట్టినప్పుడు భూములు వాళ్ళకి ఇచ్చేస్తే తప్పేమింది? గిది చాతగానోడు. కేటీఆర్ భాషలో చెప్పాలంటే అవ్వ బతుకున్నప్పుడు బువ్వ పెట్టనన్నాడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడు. సిద్దిపేటకు రంగులేసుడు బంద్ చేయి, సిద్దిపేటలో డివైడర్లు తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా తోటపల్లికి పోయి బువ్వ పెట్టే రైతులకు వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించిరా, కూట్లేరా ఇది. తర్వాత ఏది గురించి మాట్లాడుకుంది? మీరు చెప్పేది సిద్దిపేటలో వ్యతిరేకత ఉందంటారు, సొంత పుట్టిన ఊర్లో కూడా వ్యతిరేకత ఉందంటున్నారు. అరే ఒక్కసారి నువ్వు తోటపల్లికి అన్న, ఇడికి చర్చ బంద్ చేసి ఇది అయిపోయినాక 10 గంటలకు నీకు దండం పెడతా. తోటపల్లి అనే ఊర్లో రిజర్వాయర్కి చంద్రశేఖరరావు గారు తన చేతులతోటి స్వయంగా శిలాఫలకం వేసిండు. ఓకేనా? కాళేశ్వరంలో భాగంగా తోటపల్లిలో కడతామని హరీష్ రావు గారు త్యాగం చేసి కట్టిండు. శిలాఫలకం ఏడుంది? భూములు ఇవాళ ఎవరి కబ్జాలు ఉన్నాయి? రైతులకు ఎకరానికి ఎన్ని పైసలు ఇచ్చిర్రు? ఇలా మార్కెట్ రేట్ ఎంత ఉంది అడుగు. నేను అడిగిన దాంట్లో అబద్ధం ఉంటే
నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళ భూములు వాళ్ళకి ప్రాజెక్టు కడతలేరు కదా, పేదోని భూములు ఎందుకు గుంజుకుంటారు? రియల్ ఎస్టేటా? మళ్ళీ దాంట్లో టీఎస్ ఐఐసి వస్తుంది, అది వేరే వాళ్ళకి అమ్ముకుంటుంది, పైసలకు అమ్ముకుంటుంది. గరీబ్ నోటి కూడా పొట్టు ఎందుకు కొడతారు మీరు? ప్రాజెక్టు కట్టినప్పుడు తీసుకురంటే ఒక అర్థం ఉంది. ప్రాజెక్టు క్యాన్సిల్ అయినాక వాళ్ళ భూములు వాళ్ళకి 5 ఊర్లు, ఒక తోటపల్లె